ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. అఖండ 2 ఎంతో 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 పగడ్బందీ ప్లానింగ్తో రిలీజ్ అవుతున్నటువంటి మన బాలయ్య బాబు గారు నటించినటువంటి సినిమా జై బాలయ్య జై జై బాలయ్య అంటూ సినిమా థియేటర్లు దద్దరిల్లిపోవాలి నిన్నే. కానీ ఏం జరిగింది, అన్ని థియేటర్లలో సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోవడం జరిగింది. కారణం ఏంటి, కొన్ని డబ్బులు వేరే వేరే వాళ్ళకు ఇవ్వాలి, వాళ్ళంతా కలిసి కోర్టులో కేసేశారు. ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయడానికి వీలు లేదంటూ ఆర్డర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత ఉన్న పలంగా సినిమా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని షోలు కట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా తీసుకోవాలి, గవర్నమెంట్లంతా తోడుగా ఉండి టికెట్ రేట్లు విచ్చలవిడిగా పెంచుకునేలాగా పర్మిషన్స్ ఇచ్చాయి. బాలయ్య బాబు విశ్వరూపాన్ని చూపించడానికి బోయపాటి నానా కష్టాలు పడ్డారని బాలీవుడ్కి వెళ్ళి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. చివరికి సినిమా రిలీజ్ అయ్యిద్ది అనుకుంటే తుస్ అంది. కానీ ఎలా రిలీజ్ చేయాలి, డబ్బులు కావాలి. బాలయ్య బాబు ఏం చేతిలో తీసేస్తాడా, ఇవ్వడు. కానీ డైరెక్టర్ ఏం చేతిలో తీసి పెడతాడా సినిమా రిలీజ్కి, పెట్టడు. ఎవడు పెట్టాలి, ప్రొడ్యూసరే పెట్టాలి, ప్రొడ్యూసరే తీసుకురావాలి. ఆయన 100 కోట్లు తీసుకున్నా, ఈయన ఒక 50 కోట్లు తీసుకున్నా బోయపాటి వాళ్ళు రూపాయి కూడా బయటికి తీయరు. సో ఈ క్రమంలో సినిమా ఆగింది, పోయింది, తొక్కలే అనుకుని వాళ్ళు మెలకొండ పక్కన కూర్చున్నారు. ఏ రోజుకి ఆ రోజు రిలీజ్ అయిద్దేమో ఎదురు చూస్తున్నా కానీ కావట్లేదు. కానీ దీనంతటికీ ఏదైనా చేద్దామని బాగా ఆలోచించినటువంటి కొందరు మహానుభావులు అనమాట. ఈ సినిమా ఈరోస్ ఇంటర్నేషనల్ అనే ఒక పెద్ద బ్యానర్లోనే జరిగింది. వాళ్ళకి నిధుల కొరత ఏర్పడిందని గమనించినటువంటి కొంతమంది కమ్మ సంఘ నాయకులు, ఇక్కడ కాదండి, యుఎస్లో ఉన్నటువంటి కమ్మ సంఘ నాయకులంతా కలిసి ఈరోస్ ఇంటర్నేషనల్ పేరువైన 4 కోట్లకి చెక్ ఇవ్వడం జరిగింది. అంటే ఏందన్నా నాకు అర్థం కాల. టిక్కెట్ల రేట్లు పెంచేది ప్రభుత్వాలు, టిక్కెట్ల రేట్లు తీసుకునేది ప్రొడ్యూసర్స్, దాన్ని కోటాను కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేది హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు. వాళ్ళేమో అన్నీ మూసుకొని సినిమా ఎటు వెళ్తే నాకెందుకని కూర్చుంటే మాత్రం మాకు అఖండ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చెయ్యండి, మేము పరువు తట్టుకోలేకపోతున్నాం అని పిచ్చెక్కిపోయినటువంటి కమ్మ సంఘానికి సంబంధించినటువంటి కొందరు నాయకులంతా కలిసి ఈ చెక్కుని యూరో సంస్థకి ఇదిగో 4 కోట్లు ఇస్తున్న సినిమా రిలీజ్ అయ్యి అని పంపించారంట. ఎంత గ్రేటో కదా. అభిమానానికి హద్దులు లేవు, అభిమానానికి లెక్కలు లేవు, అభిమానానికి పరువు ఉందండి, పరువు నిలబెట్టారు నిజంగా. బాలయ్య బాబు ఇన్ని సంవత్సరాలలో ఆయన సినిమాను ఫస్ట్ రోజు ఆపగలిగిన శక్తి ఎవరికి ఉందో అంటే ఎవరైతే కేసులు వేశారో వాళ్ళకి మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఎవడు ఆపలేదు, అంత ధైర్యం కూడా అంత సాహసం కూడా చేయలేదు. వాళ్ళు కూడా గ్రేట్ అని చెప్పాలి. లేదంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వరు, అది వాస్తవం ఇండస్ట్రీలో జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోస్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి బ్యానర్కి వీళ్ళు 4 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ ఫండ్లోంచి అది అందరు కలిసి చెక్కుగా ఇవ్వటమే ఇప్పుడు కొసమెరుపు. బాలయ్య అంటే ఎవడైనా అనాల్సిందే. ఆయన కోసం 4 కోట్లు ఏంటి, ఇంకో 4 కోట్లని కలిపి 8 కోట్లు ఇస్తారు. ఇంకో సినిమా కూడా ఆపండి, ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఫైనాన్సర్స్ ఉంటే బాలయ్య బాబు సినిమాకి దారాదత్తంగా డబ్బులు ఇవ్వండి. ఎంత అంటే అంత, 100 కోట్లు అంటే 100 కోట్లు ఇచ్చేయండి. సినిమా ఆగిపోతే వీళ్ళంతా కమ్మ సంఘాలంతా కలిసి, ఎన్ఆర్ఐ కమ్మ సంఘాలంతా కలిసి డబ్బులు కూడబెట్టి సినిమా రిలీజ్ చేయడం కోసం ఎంతకైనా కూడా వీళ్ళు వెళ్తారు. తప్పే ఉంది, అభిమానికి హద్దులు లేవని చెప్తుంది కదా. సో ఇది సుపరిణామే. ఎంతగానో వెయిట్ చేస్తున్న బ్లాక్ బాస్టర్ హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఒంటి కాలుతో నిలబెట్టగలిగిన ఏకైక సినిమా అంటూ దీనికి పబ్లిసిటీలు కూడా జరుగుతున్నాయి. దీన్ని బాలయ్య బాబు కూడా ఆ ఉగ్ర రూపాన్ని చూస్తే నిజంగానే వహ్వా అనిపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఎట్టకేలకు ఈ 4 కోట్లతోనైనా సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. లేదంటే ఇంకెంత కావాలో చెప్తే ఈరోస్ ఇంటర్నేషనల్కి బాలయ్య బాబు పేమెంట్స్ ఏమన్నా కూడా మేమంతా కలిసి కమ్మ సంఘాలంతా కలిసి డబ్బులు వేసుకొని మరి ఇచ్చి కాపాడుకుంటాం సినిమాని. దట్ ఈజ్ బాలయ్య ఫ్యాన్స్. జై బాలయ్య, జై జై బాలయ్య అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సామాన్యుడికి మాత్రం ఎప్పుడు రూపాయి పెట్టరే, అడుక్కు తినేవాడికి అన్నం కూడా పెట్టరే. కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి.